మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. లేదన్నా నేను నిజంగా అయితే యాక్చువల్ గా చదువుకోలేదు. ఓకే. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు బ్లడ్ ఎక్కడ ఉండాలి? రక్తం ఎక్కడ ఉండాలి? లోపల శరీరంలో ఉండాలి. అవునన్నా. శరీరంలో ఉండాల్సిన రక్తం బయటకొచ్చిందంటే ఎందుకొచ్చింది? ఏ పరిస్థితిలో వచ్చుంటది? దానికి అన్యాయం జరిగినప్పుడే వస్తది బయటకది. అవునన్నా. కాబట్టి ఏంటంటే, ఆ అన్యాయం జరిగినటువంటి ఆ వ్యక్తి మీద ప్రతీకారాన్ని మాత్రమే అది కోరతది. అంటే అది కోరడం కాదు. అది బయట కనబడింది అంటే, ఈ రక్తం చిందించబడిన వ్యక్తి దోషి అవుతాడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎవరైతే కారణమయ్యారో చిందించబడడానికి. మీరు పాత నిబంధన చూస్తే అహాబు కుటుంబీకులందరినీ శిక్షిస్తాడు, అందరిని చంపుతాడు. ఆ సందర్భంలో దేవుడు ఏమంటాడు అంటే యెహూ రక్తం మీద ఎక్కువ పిపాస కలిగి అందరిని చంపాడు కాబట్టి ఆ దోషం కూడా యెహూ మీదకి వస్తది. యెహూ రక్తం మీద ఎక్కువ పిపాస కలిగి అందరిని చంపాడు కాబట్టి ఆ దోషం కూడా యెహూ మీదకి వస్తది. యెహూ చంపింది పూర్వబోకులనే, పనికిరాని వాళ్ళనే. కానీ యెహూ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తది. అప్పుడు యెహూను కూడా దేవుడు శిక్షిస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జాన్పాల్ గారు కట్ అయింది కాలు. చెప్పండి బ్రదర్. నేను ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఏదో నేను ఇరికించాలనో లేకపోతే ఏదో చేద్దామని కాదు. నాకు కావాల్సింది సబ్జెక్టు. ఓకేనా? నేను ఇప్పుడు మీరు ఈ ఆడియోని మీరు యూట్యూబ్ లో పెట్టుకుని ఎక్కడ పెట్టుకున్నా కానీ కూడా వినేవాళ్ళు ఏది సత్యమో దాన్ని విని నేర్చుకుంటారు. అవును. నేను ఆ కోణంలో నేను మాట్లాడాలనుకుంటున్నా. యెహూ కూడా ఆహాబును వీళ్ళందరినీ, యెజబెల్ని వీళ్ళందరినీ చంపాడు కదా. మీరు ఆ 2 సార్లు పెట్టిన వీడియోలో మాట్లాడుతూ ఏమన్నారంటే యెహూ మీద కూడా అతను కార్చిన రక్తాన్ని బట్టి అతని మీదకి దండన వచ్చిందని కూడా ఒక మాట మాట్లాడారు. అవును. అవును. అంటే చెడ్డవాళ్ళ మీద కూడా, చెడ్డవాళ్ళని చంపినా గాని కూడా ఆ రక్తాన్ని బట్టి అతను ప్రతిదండన ఎదుర్కొన్నాడు అనేది మీరు మాట్లాడారు కదా. అవును. అవును. అది మీరు ఒప్పుకుంటారా బ్రదర్? నేనేం చెప్పాను అక్కడ అంటే, బ్లడ్ అన్నది బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు నీతిమంతుడు గాని అనీతిమంతుడు గాని ఆ బ్లడ్ మనకి నెగిటివ్ టోన్ లోనే మాట్లాడుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈవెన్ యెజబెలు ఈ సంతతిని చంపినా సరే అందులో యెహూ ఇంటెన్షన్ తప్పు అయినప్పుడు యెహూను కూడా దేవుడు తప్పు పట్టాడు. దాన్ని నేను మాట్లాడింది. అంటే యెహూ దైవ విరోధులను చంపినా గాని కూడా దాని ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడని మీరు అన్నారు. అంటే దాన్ని బట్టి కూడా శిక్ష పొందుకున్నారని అన్నారు మీరు ఆ వీడియోలో. ప్లీజ్ మరొక్కసారి నా మాట జాగ్రత్త ఏనండి. యెహూ దైవ విరోధులను చంపిన దానికి అని నేను అనలేదు. యెహూ దైవ విరోధులను చంపుతూ ఉన్నప్పుడు ఆయన ఇంటెన్షన్ బ్యాడ్ అయినప్పుడు దేవుడు లెక్క అడిగాడు. ఇంటెన్షన్ ఏం లేదు. ఇప్పుడు మీరు రెండో రాజులు 10వ అధ్యాయం 30 కానివ్వండి, అదే 2 రాజులు 10వ అధ్యాయము 17వ వచనంలో గాని దేవుడు ఏమంటాడంటే నువ్వు చేసిన పని మొత్తం నా చిత్తానుసారంగానే ఉన్నది అంటాడు. నువ్వు చిత్తానుసారంగానే ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ యెహూ ఉద్దేశము వేరేలాగా ఎందుకు ఉంటది? అవన్నీ మాకు అనవసరమయ్యా. ఒక్కసారి చూపెడతాను. 2 రాజులు నేను మొబైల్లో చూస్తున్నాను. నేను బైబిల్ లేదు. ఒక్క నిమిషం. 10-17 నేను నా పాయింట్ కోసం ఎదుగుతున్నాను. అలానే 30 కూడా 10-30 కూడా చూడండి. ఈ సందర్భం ఎక్కడ ఉంటది బ్రదర్? చెప్తాను. అండర్లైన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యెహూ వీళ్ళు చంపుతాడు ఉండండి. ఈ హోల్ ప్రాసెస్ లో ఆ వ్యక్తి హృదయపూర్వకంగా చేయడు దీన్ని. అంటే యెహూ వీళ్ళు చంపుతాడు ఉండండి. ఈ హోల్ ప్రాసెస్ లో ఆ వ్యక్తి హృదయపూర్వకంగా చేయడు దీన్ని. అంటే మిస్ అయింది. ఒక్క నిమిషం చెప్తాను. నేను ఒకసారి మీకు రిఫరెన్స్ చదివి వినిపించాలా?
ఓకే ఓకే ఓకే. నేను ఒకసారి మీ చదివి రెఫరెన్స్ కాదు, నేను చెప్పదలుచుకున్న విషయం. నా రెఫరెన్స్, మీ రెఫరెన్స్, బైబుల్ రెఫరెన్స్ అట్లా ఉండదు కదన్నా. మీ రెఫరెన్స్ అయినా నా రెఫరెన్స్ అయినా బైబుల్ లోనే ఉంటది. బ్రదర్ ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి 31 వచనం. 30లో కావున యెహోవా యెహూతో నీవు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అన్నాడు కదా. ఇక్కడ యెహోను ఈ అహాబు కుటుంబాన్ని అంతా అంతం చేసే విషయంలో యెహో ఏం చేశాడు? ఈ దేవుని హృదయ ఆలోచన ప్రకారం చేశాడు. అదే దేవుని హృదయ ఆలోచన ఏంటంటే వీళ్ళు చంపడం, వీళ్ళు మొత్తం తీసేయడం. అయితే 31 వచనం, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడని యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను అనుంది. దీన్ని నేను చెప్పింది ఏంటంటే అహాబు కుటుంబీకులను చంపే విషయంలో దేవుని ఆలోచన అంతా నెరవేర్చాడు యెహూ. ఇప్పుడు యెహూ దేవుడి చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చాలి అంటే ఏ పాపాల చేత అయితే అహాబు కుటుంబం నాశనానికి వచ్చిందో, అంటే యెరోబాము అనుసరించినటువంటి ప్రవర్తన అనుసరించే కదా వాళ్ళు పోయారు. అయితే ఆ పాపాలని యెహూ చేయకూడదు. కానీ యెహూ ఏం చేశాడు? వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళు చావడానికి కారణమైనటువంటి ఆ పాపాలని మరలా యెహూ చేశాడు. వినండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. అంటే యెహోవా యందు శ్రద్ధాభక్తులు లేవు, ఆ యెరోబాము చేసినటువంటి పాపాలను విసర్జించలేదు, కానీ వాళ్ళని చంపాడు. ఎందుకు చంపాడు అంటే ఈయన ఇంటెన్షన్ ఏంటంటే అహాబు కుటుంబాన్ని తుడిచిపెడితే ఈయనే రాజు, ఇంకా ఈయనకి అపోజిషన్ ఉండదు. సో అహాబు కుటుంబాన్ని చంపడం అన్నది దేవుని చిత్తం అయితే, అంటే దేవుని ఉద్దేశం అయితే, ఆ దేవుని ఉద్దేశం ఏంటి? 2 ఫోల్డ్ ఇక్కడ. ఒకటి ఏంటంటే వాళ్ళని కంప్లీట్ గా నిర్మూలించడం. వాళ్ళని నిర్మూలించడం అంటే వాళ్ళు చేసిన పాపాలు కూడా కంప్లీట్ గా ఇక మీద కొనసాగకూడదు, ఆ లైన్ లో రాకూడదు ఇక. ప్లీజ్ అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ పార్ట్ నెరవేరింది. యెహోవా ఏదైతే వాళ్ళు వంశం వద్దనుకున్నాడో వంశం పూర్తి పోయింది. అయితే ఇందులో రెండో పార్ట్ ఏంటి? వీళ్ళ పాపాలు కొనసాగకూడదు ఇక, కంప్లీట్ గా ఆగిపోవాలి. అయితే యెహూ ఏం చేశాడు? సింహాసనం ఎక్కిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొనసాగించాడు. అంటే ఒకటి యెహూ అపోజిషన్ క్లియర్ చేస్తున్నాడు తప్ప దేవుని ఉద్దేశం అంటే ఈ కంప్లీట్ గా ఈ కరప్షన్ పోవాలన్నది మాత్రం నెరవేర్చలేదు. ఇందులో ఈయన ఓన్ ఇంటెన్షన్ ఉంది. ఇదే నేను చెప్పింది. సరే, ఓన్ ఇంటెన్షన్ ఉన్నా కానీ కూడా ఆ రక్తానికి ఇతని మీదికి శిక్ష రావడానికి సంబంధం లేదు కదా. మీరు ఏమన్నారంటే అపోజిషన్ క్లియర్ చేయడానికి రాజ్యాన్ని అవరోధించడానికే చేశాడు తప్ప వేరేది ఏం లేదని అంటున్నారు మీరు. కానీ మీరు అంతా చదివితే యెహూ అహాబు కుటుంబాన్ని చంపే వరకు కూడా యథార్థంగానే ఉన్నట్టే కనబడుతుంది మనకి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నీవు నా హృదయాలోచన ఎందటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులకును 4వ తరము వారును ఇజ్రాయేలు రాజ సింహాసనం మీద ఆసీనులగుదురును అని అన్నాడు. అవును, అంటే ఆయన యథార్థంగానే చేశాడు. ఆయన యథార్థంగా చేశాడు కాబట్టి అతన్ని 4 తరాల వరకు ఆశీర్వదించిండు. 4వ తరం వరకు ఇజ్రాయేల్ రాజ్యం మీద ఉంటాడని. ఒకవేళ ఆయన ఇంటెన్షన్, ఒకవేళ నేను చెప్పాను కదా, ఆయన ఇంటెన్షన్ వేరే ఉంటే కనుక ఈ ఆశీర్వాదం రాదు కదా. అంటే దేవుడు అంత అమాయకుడు కాదు కదా. ఆయన ఇంటెన్షన్ ఎట్లా? కాదు ఇక్కడ ఆగండి. మీరు 30 వచనం ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. 30 వచనం చెప్పి నెక్స్ట్ అపెండిక్స్ యాడ్ చేశారు కదా, 31 వచనం యాడ్ చేశారు కదా. విను, ఇప్పుడు 30 వచనం వరకు ఆయన ఏం చేశాడు, ఎలా వాళ్ళని టర్మినేట్ చేశాడు అని చెప్పారు. 31 వచనంలో ఇంత టర్మినేట్ చేసి కూడా వాళ్ళు ఏం చేశాడో మరలా అవే చేశాడు ఈ వ్యక్తి. కాదు, నేను చెప్పింది ఏంటంటే ఈ యెహూ ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్ అని చెప్పడం మాత్రం నా ఉద్దేశం అక్కడ.
యెహూ దానికి సంబంధం లేదు కదా. యెహో ఇంటెన్షన్ కి ఆ రక్తం మీకు వలన ప్రతిదండానికి అసలు ఇంటెన్షన్ అసలు లింక్ సింక్ కావట్లేదు ఇప్పుడు కదా. ఇక్కడ మీకు ఇంకో విషయం మీకు చెప్పాలి. ఏంటంటే ఉమ్, ఎలీషా ఉన్నాడు. ఉమ్, ఎలీషా చివరి దశలో చనిపోయేటప్పుడు రాజును పిలుస్తాడు. బహుశా ఎరోబాం అనుకుంటాడు, ఆయన పేరు ఎరోబాం అనుకుంటాను. ఉమ్, ఆ రాజును పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఏమంటాడంటే బాణాలు తీసుకుని కొట్టు గాల్లోకి అంటాడు. ఉమ్, కిటికీలో కొట్టమంటాడు, మరి నేల మీద కొట్టమంటాడు, బాణాలతో కొట్టమంటాడు. ఉమ్, కొట్టమన్నప్పుడు ఆయన 3 మరి 7 కొడతాడు. బాణాలు కొట్టి సైలెంట్ గా ఉంటాడు. ఉమ్, అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు ఇన్నిసార్లు కొట్టి ఆపేసావు కాబట్టి ఇన్ని సంవత్సరాలు మాత్రమే నీకు నెమ్మది ఉంటది, విజయం ఉంటది, ఆ తర్వాత నీకు అపజయమే అంటాడు. ఉమ్, నువ్వు అలా కాకుండా నువ్వు కంటిన్యూస్ గా ఎన్ని కొట్టుంటే నీకు అన్ని వచ్చిండేదని నెక్స్ట్ రివీల్ చేస్తాడు. ఉమ్, ఇక్కడ యెహూ ఎప్పుడైతే టర్మినేట్ చేశాడో కనుక నేను 4వ తరం వరకు సింహాసనం మీద కూర్చుంటారు అని అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా. ఉమ్, ఒకవేళ యెహూ ఇంటెన్షన్ గనక కంప్లీట్ గా దేవుడికి అనుకూలంగా ఉండుంటే, బ్యాడ్ ఇంటెన్షన్ కాకుండా ఉమ్, యెహోవా యందు శ్రద్ధాభక్తులు లేనివాడు అని కాకుండా యెహోవాను సంపూర్ణ హృదయంతో అనుసరించాడు అనేటువంటి మాట నెక్స్ట్ లైన్ లో వచ్చుంటే గనక ఉమ్, 4 తరాలు ఏంటి 40 తరాలు కూర్చోందరు. ఉమ్. అర్థమైంది? క్లియర్ ఉంది కదా బ్రదర్. నా దృష్టికి న్యాయమైనదని జరిగించి అన్నాడు. అంటే యెహోవా దృష్టిలో నేను దానికి 2 ఫోల్డ్ అని చెప్పాను. ఉమ్, దానికి 30 వచనంలో మనకు అయిపోలే, 31 వచనం కూడా అపెండిక్స్ యాడ్ చేశారు. ఏమని? ఉమ్, యెహూ మరలా అవే చేశాడు, యెహోవా యందు శ్రద్ధాభక్తులు లేనివాడు అని. మీకు అక్కడ ఎలాగైతే నా నా మనసులో ఉన్నదంతా చేశాడు అంటే ఏ కాంటెక్స్ట్ లో అంటే అహాబు వంశాన్ని టర్మినేట్ చేయడం వల్ల దేవుని ఉద్దేశం. మీరు వీడియోలో మాట్లాడిన దానికి ఇప్పుడు నాకు ఇచ్చే వివరణకు అసలు సింక్ కావట్లేదు. నేను సెకండ్ ముందే వీడియోలో మీరు చెప్పాను. మాట్లాడిన దానికి నేను ముందే చెప్పాను, ఒకటి సినాప్సిస్, ఇంకొకటి ప్రొసీజరు. ఇప్పుడు ఇది ప్రొసీజరు, అది సినాప్సిస్ అని చెప్పాను. బ్రదర్, మీరు అందులో ఏదో మాట్లాడి ఇప్పుడు నాకు ఇందులో ప్రొసీజర్ ఫుల్ ప్రొసీజర్ అని చెప్పేసి అందులో షార్ట్ కట్ ఇందులో ఫుల్ ప్రొసీజర్ అంటే ఎట్లా బ్రదర్? వినండి, నేను దానికే చెప్పాను, మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. సినాప్సిస్ లో మనం ఏం అవుట్ లైన్స్ మాత్రమే మాట్లాడతాము, ప్రొసీజర్ లో మాత్రమే కంప్లీట్ ఎవరీ డీటెయిల్ మాట్లాడతాము. దాని ముందే చెప్పాను నేను. ఒక నిమిషం అన్న, మీరు వీడియోలో ఏమన్నారంటే యెహూ మీదికి శిక్ష ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా కానీ కూడా వాళ్ళని చంపినందుకు ఆ రక్తాన్ని బట్టి శిక్ష వచ్చిందని అన్నారు మీరు ఆ వీడియోలో. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే 31 వచనాలు చూపించేసి యెహూ సరిగా జీవించలేదు, ఆ పాపాలే చేశాడు కాబట్టి ఆ శిక్ష వచ్చిందని ఇప్పుడు దీంట్లో ఉంటున్నారు. నాతో మాట్లాడేటప్పుడు మీరు ఇలా అంటున్నారు. అసలు ఆయనకి ఇప్పుడు యెహూ మీద శిక్ష వచ్చింది ఈ యెజబేలు అనుచరులను చంపడము, అహాబు అనుచరులను, యెజబేలు అనుచరులను, బయలుదేవత పూజాలను చంపడం వలన ఆ రక్తాన్ని బట్టి యెహూ మీదకి శిక్ష వచ్చిందా, లేకపోతే నేబాతు కుమారుడైన యెరోబాము నడిచిన మార్గంలో యెహూ నడవడం వలన శిక్ష వచ్చిందా? ఇక్కడ మనకు క్లియర్ గా ఉంది. నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి, అంటే దేవుడి దృష్టికి న్యాయంగా జరిగించిన అన్నప్పుడు 100% హార్ట్ఫుల్ గా చేశాడని అర్థం. బ్రదర్ ఇక్కడ నాకు రెఫరెన్స్ మిస్ అవుతుంది బ్రదర్. రిఫరెన్స్ ఏం మిస్ ఏం లేదు బ్రదర్. ఇప్పుడు యెహూని చంపమని చెప్పింది ఒకటి చెప్పాను బ్రదర్. కాదు, నాకు దాన్ని చూపెడతాను, దానికోసం ఎదుగుతాను నేను. ఎత్తుకండి, నేనేమంటానండి ఇదే వరుసలో ఉంది. ఆహాబు యెజబేలు బయలుదేవతల పూజాలను చంపమని దేవుడు యెహూకు అప్పగించాడు. అది కాదు బ్రదర్, ఇదే విధంగా ఇంకొక వంశాన్ని నాకు తెలిసి రెహబాము, అబియాము, యెరోబాము, నాదాబు, బయేష. ఓకే, బయేష ఎక్కడున్నా ఒకసారి చూడండి బ్రదర్. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కాలమున అబియా కాయిలా పడగా తన భార్య పేరు బయేష ఎక్కడుంటాడు వెతకండి ఒకసారి. బయేష ఎక్కడున్నాడు చూడండి ఒకసారి. నేను మొబైల్లో ఉన్నాను, పైన ఉన్నాను, కింద లేను. అందుకే నాకు అండర్లైన్ అని కింద ఉన్నాయి. బయేషానికి వచ్చి నేను మంత్రులను తీసి అధికారులు తీసి ఓకే 16వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం. నేను ప్రవర్తించాను నా జన్మ బయేష కుక్కలు తిని బీడుకోవాల్సిన బయేష చంపంటు బట్టి అతనికి సొంత విరోధంగా యెహోవానని బయేష 2 సంవత్సరాలు
ఆసాయల బదులు 2 సంవత్సరాలు వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇస్రాయేల్ పెట్టుకున్న పాపం బయషాను గురించి ఇస్రాయేల్ మొత్తం చంపించను రగడి దాని పాపం చేసి నిమిషం. ఇక్కడ బయేషా గురించి ఎట్లా వస్తుందంటే యెరోబాము, నాదాబు, బయేషా. ఓకే, యెరోబాము సంతతిని బయేషా అంతం చేస్తాడు బ్రదర్. అంటే దీన్ని అవుట్లైన్ చెప్తున్నాను. యెరోబాము సంతతిని బయేషా అంతం చేస్తాడు. ఇక్కడ సార్ నాకు రిఫరెన్స్ చూపించండి. దానికోసం ఎదుగుతున్నాం బ్రదర్. దానికోసం ప్రవర్తించచ్చు ఎక్కడ వస్తాడు ఆశ్రాపను ఆరంభించే కీడు చేసి యెరోబాము చేత కారకుడైన దానితో ప్రవర్తించను. పాపం చే కారకుడు నాదాబు చేసిన కార్యములు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుని బయషా మీద కుట్ర చేసిన నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధం గిబ్బెతను ముట్టడి బయషా. ఓకే, ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో 27వ వచనంలో ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయేషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనును ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయేషాతను చంపాను అని స్టార్ట్ అవుతుంది. ఎవరిని? రెహబాము ఇంటి వారిని చంపేటువంటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏముందంటే కుట్ర అని రాశారు. ఇక్కడ బయేషాతని మీద కుట్ర చేశాను అని ఉంది కదా. రెహబాము, యెరోబాము, నాదాబు. ఓకే, నాదాబును చంపాడు. అయితే అలా ఇక్కడ ఎందుకు చంపాడు అంటే కుట్ర చేసి చంపాడు. ఎవరు? బయేషా ఎవరిని చంపాడు? బయేషా నాదాబును చంపాడు. నాదాబు ఎవరంటే యెరోబాము కొడుకు. యెరోబాము ఎవరు అంటే ఇశ్రాయేల్ మొత్తం భ్రష్టత్వంలో తీసుకొచ్చిన వ్యక్తి యెరోబాము. సో యెరోబాముని చంపాలి అన్నది, యెరోబాము కుటుంబాన్ని నాశనం చేయాలన్నది దేవుని ప్రణాళిక ఆ ముందు అధ్యాయంలో ఉంటది. ఓకేనా? యెరోబాము మీదకి శిక్ష రావాలన్నది దేవుని ప్రణాళిక. అయితే యెరోబాము మామూలుగా చచ్చిపోతాడు. యెరోబాము కొడుకు నాదాబు వస్తాడు. అంటే నాదాబు చంపిన యెరోబాము వంశాన్ని అంతం చేసినట్లు లెక్క. ఓకే, నాదాబు రాగానే నాదాబు మీద కుట్ర చేస్తాడు బయేషా. అక్కడ నాదాబును చంపడము అంటే యెరోబాము వంశాన్ని తీసేయడం అన్నది దేవుని ప్రణాళిక. ఆల్రెడీ అక్కడ ప్రవర్తిస్తాడు. ఎందుకంటే నా జాతిని నువ్వు తప్పుదోవ పట్టించావు కాబట్టి అని ఆల్రెడీ ప్రామిస్ చేస్తాడు. అంటే శిక్షను ప్రకటిస్తాడు యెరోబాము విషయంలో. అయితే ఇప్పుడు యెరోబాము వంశాన్ని తుదముట్టించడం అన్నది దేవుని ప్రణాళిక ఆల్రెడీ మనకు తెలుసు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే బయేషా కుట్ర చేశాడు అని అంటాడు. ఓకే, బయేషా కుట్ర చేసినా కుట్ర చేయకపోయినా నాదాబుని చంపడం అన్నది దేవుని చిత్తం. అది దేవుని ప్రణాళిక. అది కుట్ర కానీ లేదు నిజాయితీగా కానీ ఎలాగైనా సరే మొత్తానికి యెరోబాము కుటుంబం అంతం కావాలి. అయితే ఇక్కడ బయేషా ఏం చేస్తాడంటే కుట్ర చేస్తాడు. కుట్ర అన్నప్పుడు ఇతని సెల్ఫిష్ మోటివ్ ఉంటది. అందులో ఏది నేను రాజుని కావాలి అని సెల్ఫిష్ మోటివ్ ఉంటది. అలా సెల్ఫిష్ మోటివ్ తోటి రాజు అయినటువంటి బయేషాను తర్వాత 16వ అధ్యాయంలో బయేషాతో దేవుడు అంటాడు ఏమంటాడంటే మొదటి వచనం నుంచి 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి యెహోవాకు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయేషాను గూర్చి ఇలా సెలవిచ్చాను. నేను నిన్ను మంటిలోండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద నేను అధికారిగా చేసేదని ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనుల పాపం చేటుకు కారకుడివై వారి పాపముల చేత నా కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను. పట్టణమందు చనిపోవు బయేషా సంబంధీకులను కుక్కలు తినును, బీడు భూముల్లో చనిపోవు వాని సంబంధీకులను ఆకాశ పక్షులు తినును అని శాపాన్ని ప్రకటించాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. యెరోబాము కుటుంబాన్ని అంతం చేయడం అన్నది దేవుని ఆలోచన.
ఓకే, అదే పని ఎవరు చేశారు అంటే బయేషే చేశాడు. ఓకే అయితే బయేష ఎందుకు చేశాడు అంటే బయేష తాను రాజు కావడానికి చేశాడు. ఓకే ఇక్కడ బయేష యెరొబాము కుటుంబాన్ని చంపడం ద్వారా ఒక విషయం అయితే నెరవేరింది. అదేంటి? దేవుడు చంపాలనుకున్న విషయం నెరవేరింది. కానీ ఇందులో దేవుని సెకండ్ ఆలోచన ఏంటి అంటే యెరొబాము ప్రవర్తించిన విధానంగా నీవు ప్రవర్తించకూడదు అన్నది రెండవ యాంగిల్ ఇక్కడ ఉన్నది. యెరొబాముని ఎందుకు చంపుతున్నాను అంటే యెరొబాము చేసిన కార్యాలన్నవి అన్ని దుర్మార్గమైన పనులు కాబట్టి నా నుంచి దూరం తీశాడు కాబట్టి ఆ వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయాలన్నది ఒకటైతే, ఇక మీదట ఆ లైన్ కొనసాగకూడదు అన్నది రెండవ యాంగిల్. అయితే ఇక్కడ బయేష్ ఏం చేశాడు? ఫస్ట్ దాన్ని నెరవేర్చాడు తన కుట్రతోటి. అయితే సెకండ్ యాంగిల్ లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఏమంటాడు దేవుడు ఇక్కడ, నేను నిన్ను మంటిలోని తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారిని నా జనుల మీద అధికారంగా చేస్తని, అయినను యెరొబాము ప్రవర్తించిన ప్రకారం నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారకు నా జనుల పాపం చేయటం కారకుడువై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించావు. సేమ్ అదే నువ్వు రిపీట్ చేశావు. కాబట్టి బయేష సంతతి వారిని అతని కుటుంబీకులు నేను సమూల ధ్వంసం చేసి ఏం చేస్తా అంటే సమూలంగా నాశనం చేస్తాడు. అంటే నెక్స్ట్ లైన్ ఉండదు. సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యెరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతికి చేయబోతున్నాను. అంటే కంప్లీట్ గా లైన్ అన్నది ఫినిష్ చేస్తానని చెప్పాడు. ఇది మోడల్. ఇప్పుడు మరలా ఎక్కడికి వద్దాం మనం? ఈ యెహూ దగ్గరకు వస్తాం. యెహూ అహాబు కుటుంబీకులు చంపాడు. ఎగ్జాక్ట్ గా బయేష్ ఏం చేశాడో యెరొబాము కుటుంబాన్ని తుదముట్టించాడో యెహూ అహాబు కుటుంబాన్ని తుదముట్టించాడు. ఇక్కడ బయేష్ ఏం చేశాడు? యెరొబాము ఏం చేశాడు? దాన్ని కంటిన్యూ చేశాడు వాళ్ళు చంపి కూడా. ఇక్కడ యెహూ కూడా ఏం చేశాడు? అహాబు కుటుంబీకులు చంపి కూడా దాన్నే మరలా కంటిన్యూ చేశాడు. ఇక్కడ బయేష కుటుంబం ఏం చేశాడు? దేవుడు సమూలంగా నాశనం చేశాడు. నెక్స్ట్ లైన్ లో వెళ్ళిపోతుంది. ఆ బయేష కుటుంబం అనేది నెక్స్ట్ లైన్ లో వెళ్ళిపోతుంది. అయితే యెహూ కుటుంబం కూడా ఏంటంటే 4th జనరేషన్ తో ఇట్లా ఎండప్ అయిపోతుంది. యెహూ కుటుంబం కూడా ఏంటంటే 4th జనరేషన్ తో ఇట్లా ఎండప్ అయిపోతుంది. ఓకే, దీన్ని నేను అక్కడ చెప్పాను. ఈవెన్ దుర్మార్గుడు రక్తం చిందించబడినా సరే అది ప్రతీకారాన్ని కోరుతుంది. నేనేమంటున్నానంటే ఆ దుర్మార్గుని చంపమన్నది యెహోవానే కదా బ్రదర్. దానికే కదా నేను అన్నాను, యెహోవా చంపమన్నాడు కాబట్టి ఫస్ట్ యాంగిల్ అన్నది నెరవేరింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యెహూని అందరిని చంపమన్నది దేవుడే. అవును. మళ్ళీ చంపమన్న తర్వాత ఆ రక్త ప్రతిదండన మళ్ళీ యెహూ మీదికి రావడం ఏంది? బ్రదర్ ప్లీజ్ నా మాట చాలా జాగ్రత్తగా వినండి. నేను దానికే చెప్పాను. ఇప్పుడు నా హృదయ ఆలోచన నన్ను వినండి నేను చెప్పి వినండి, మాట్లాడుకో చెప్పండి. ఓకే, దానికి నేను ఏం చెప్పాను అంటే ఫస్ట్ 2-fold ఏమంటారు దీన్ని, ఇందులో ఉంది రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి వాళ్ళ లైన్ ఎండప్ గా టర్మినేట్ కావడం అన్నది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏంటంటే వాళ్ళు ఎందుకు ఎండప్ చేస్తున్నాడు దేవుడు దాన్ని కొనసాగించకూడదు అన్నది రెండవది. ఓకే, అసలు యెరొబామును ఎందుకు చంపాలి అంటే యెరొబాము భ్రష్టత్వాన్ని తీసుకొచ్చాడు. యెరొబామును భ్రష్టత్వం తీసుకొచ్చిన దాన్ని చంపుతున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే యెరొబాము స్టార్ట్ చేసిన భ్రష్టత్వం కూడా ఎండ్ కావాలి. నెక్స్ట్ పర్సన్ అది చేయకూడదు. ఓకే, నెక్స్ట్ పర్సన్ అది కొనసాగించాడు అనుకో మరలా ఈ వ్యక్తి మీదకి ఆ దోషం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యెరొబామును ఎందుకు చంపామంటే అప్పుడు ఈ వ్యక్తి ఇంటెన్షన్ కూడా బ్యాడ్ ఉంటది. మీరు యెషయా గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటారు, అక్కడ చూస్తే అష్షూరును దేవుడు వాడుకుంటాడు, గొడ్డల్లాగా వాడుకుంటాడు. అష్షూరుని ఒక గొడ్డల్లాగా ఒక ఆయుధంలాగా వాడుకొని మిగతా రాజ్యాలని జయిస్తాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అయితే అతడు అలాగా అనుకొనడు. అష్షూరుని దేవుడు ప్రయోగించాడు, అయితే అష్షూరు అలాగా అనుకొనడు. కాబట్టి మరలా అష్షూరుని దేవుడు శిక్షిస్తాడు. అదే 10వ అధ్యాయంలోనే అష్షూరుని దేవుడు వాడుకొని మిగతా వాళ్ళు శిక్షిస్తూ ఉన్నప్పుడు అష్షూరు ఏమనుకుంటాడు? ఇది నేను నా శక్తి చేత నేను జయిస్తున్నాను అని అనుకోగానే అప్పుడు తర్వాత అష్షూరుని కూడా శిక్షిస్తాడు. అష్షూరుకి క్షయరోగం వస్తుంది, తర్వాత శాపనార్థాలు పలుకుతాడు దేవుడు. అంటే దేవుడు అష్షూరుని వాడుకుంటూ ఉన్నప్పుడు దేవుని కాంటెక్స్ట్ లో అష్షూరు వాడబడితే అష్షూరు ఘనత వస్తుంది. అలా కాకుండా దేవుడి ప్రణాళికి ఈయన ఇంకొకటి యాడ్ చేశాడు అనుకో అప్పుడు ఈ ఉగ్రత కూడా అష్షూరు మీదకి వస్తుంది. ఇది ఫార్ములా, సూత్రం ఇది. దేవుడి పని ఇప్పుడు నేను చేస్తున్నాను, దేవుడు ఎందుకు చేయమన్నాడు అందుకే నేను చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుడి నుంచి నాకు దీవెన వస్తుంది.
అలా కాకుండా దేవుని ఉద్దేశానికి నా ఉద్దేశాన్ని తోడు చేసినప్పుడు ఒక యాంగిల్లో నేను దేవుని సేవ చేసినట్టు అవుతుంది, రెండో యాంగిల్లో నా స్వార్థం కోసం నేను చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను శిక్షకు పాత్రను అవుతాను. అలా ఏంటంటే ఇక్కడ బయేష నాదా బయేష యెరోబు కుటుంబాన్ని నాశనం చేయడంలో, ఫిజికల్ గా టర్మినేట్ చేయడంలో ఒక యాంగిల్లో సక్సెస్ అయ్యాడు. నంబర్ 2, ఆ యెరోబాము భ్రష్టత్వాన్ని కొనసాగించడంలో మరలా శిక్షకు గురైపోయాడు. అప్పుడేమయ్యాడు, ఈయన ఇంటెన్షన్ బ్యాడ్, అందుకని కుట్ర అనే పదాన్ని చూపించాను మీకు, కుట్ర చేశాడు అని. కుట్ర చేసింది యెహూ కాదు కదా, కుట్ర చేసింది యెహూ కాదు కదా. అయ్యో, ఆ కుట్ర చేసింది యెహూ కాదు అని అంటున్నావు కదా. దానికి నేను 31 వచ్చిన ఏం చూపించాను అంటే, అతడు పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేదు అన్నాడు. పూర్ణ హృదయంతో యెహోవాను అనుసరించకుండా మరి వీళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే తన సింహాసనం కోసం. అన్న మీరు ఇక్కడ ఎందుకు ఇట్లా శిక్ష వచ్చింది, రహాబు అహాబ్ అనుచరులు, యజబేల్ అనుచరులు, బయలు పూజారులను చంపడం వలన ఆ రక్త ముర వలనే యెహూకి శిక్ష వచ్చిందని మీరు చెప్పారు ఫస్ట్. అవును. ఆ తర్వాత మీరు ఏమన్నారంటే అంటే పూర్తిగా 100% పూర్తి శుద్ధ హృదయంతో ఆహాబు సంతతిని చంపలేదు, అది ఆయన ఇంటెన్షన్ వేరే స్వలాభాల కోసమైన సింహాసనం కోసం చంపాడు కాబట్టి శిక్ష వచ్చిందని మళ్ళీ అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నారంటే అసలు యెహూకి దేవుడు చెప్తా ఉన్నాడు, బయేషా గురించి చెప్తా ఉన్నాడు, ఇలా ఇరబాము బయేషా ఇలా జరిగింది అనుకుంటా సిచ్యువేషన్ చెప్పుకుంటూ వచ్చిండు. అవును. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు యెహూ ఎందుకు చనిపోయినారంటే, యెరోబాము నడిచిన త్రోవలో నడవడం వల్లనే యెహూ మీదికి శిక్ష వచ్చింది తప్ప ఆహాబు బయలుదేవత పూజారులు గాని లేదా యెజబేల్ను చంపిన ఆ రక్తం ముర వలన ఆయన మీద శిక్ష రాలేదు అంటున్నాను నేను. బట్ మీరేమంటారు అంటే ఆ శిక్ష ఆ రక్తం వలన వచ్చిందని అంటున్నారు. ఎందుకంటే ఆ శిక్ష రక్తం వల్ల వచ్చేది ఉంటే కనుక దేవుడు యెహోవా దేవుడు యెహూతో నువ్వు నా హృదయాలోచన చొప్పున చేసినవని అన్నప్పుడు ఆ రక్తముర దేవుడు ఏ విషయంలో నా హృదయాలోచన అని చెప్పాను, వాళ్ళని చంపడమే కదా. చంపాలంటే రక్తం చిందించాల్సిందే కదా అన్న. మీరు మాట్లాడుతున్నది 30వ వచనం. 30వ వచనం, 17వ వచనంలో కూడా అదే మాట ఉంది. 17 గాని 14 గాని 30తో అయిపోలేదు కదా, నెక్స్ట్ 31 ఉంది కదా. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములు అంటే ఇదేందన్నా? దీన్ని కాంప్లికేట్ చేయకు. అక్కడ ఏముంది అంటే 30వ వచనంలో ఈ దేవుడు ఉద్దేశం అహాబు కుటుంబాన్ని టర్మినేట్ చేయడం అయిపోయింది, అది ఉద్దేశం అయిపోయింది. దేవుని ఉద్దేశం అంతా నెరవేర్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం అన్న, నేను మిమ్మల్ని ఒక దొంగతనం చేయమని నేను మీకు ఒక చెప్పాను, మీరు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన తర్వాత వాడు వచ్చి నా ఇంట్లో సామాను పోయిందని అంటే దొంగతనం చేసింది ఇతనే అని నేను కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నేనే మిమ్మల్ని దొంగతనం చేయమంటా, ఒక ఇంట్లోకి దూరి నేను మిమ్మల్ని దొంగతనం చేయమని చెప్పాను, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశారు. ఆ ఇంటి యజమాని ఏమంటాడంటే నా వస్తువులు దొంగతనం చేశాడు అని ఏదో మొరబెట్టుకుంటున్నాడు. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు చేసింది మంచిదే గానీ నువ్వు దొంగిలడం వల్ల నేను శిక్షిస్తున్నాను, నేను నిన్ను కొడతా ఉన్నాను, కొట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు దాన్ని ఇదే కాంటెక్స్ట్ నేను చెప్తా చూడండి. చేయమన్నా నేను లోపలికి వెళ్ళాను, ఓకేనా, లోపలికి వెళ్ళి పలాన్ని తీసుకున్నా అని చెప్పారు మీరు. నేను పూర్తిగా మొత్తం అన్ని తీసుకుంటానని చెప్తాను, మొత్తం అన్ని తీసుకురామని చెప్పారు, క్లియర్. ఓకే, అలా తీసుకొచ్చేటప్పుడు నేను ఏం చేశాను అంటే అందులో ఒక నెక్లెస్ ని, ఒక వాల్యుబుల్ డైమండ్ దాన్ని జేబులో పెట్టుకొని వచ్చాను. ఈ మొత్తం మీకు ఇచ్చాను, బూటీని మొత్తం అంతా దాన్ని మీకు ఇచ్చాను, దీన్ని మాత్రం మీకు ఇవ్వలే నేను. ఫైనల్లో ఒకటి తక్కువ వచ్చింది, ఎక్కడెక్కడ వెతికి జేబులో పెట్టుకున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? కానీ ఇక్కడ 30వ అధ్యాయంలో 17వ వచనంలో లేదు కదా, నా దృష్టికి నువ్వు న్యాయమైన దాన్ని జరిగించినవని అంటున్నాడు కదా. కానీ ఇక్కడ 30వ అధ్యాయంలో 17వ వచనంలో లేదు కదా, నా దృష్టికి నువ్వు న్యాయమైన దాన్ని జరిగించినవని అంటున్నాడు కదా. అదే కదా ఇప్పుడు నేను అడిగిన, చెప్పండి ఏం చేస్తారు మీరు అంటున్నా. మీరు నా దగ్గర దాస్తే ఖచ్చితంగా నేను మీ మీద నేను చేయి చేసుకోవడం అవుతుంది. టర్మినేట్ చేయను ఇప్పుడు. నేను చేయమన్న పని నువ్వు పూర్తి చేయలేదని నేను నీ మీద నేను చేసుకుంటే తప్ప నువ్వు నా దగ్గర ఒకటి మీరు చేయమన్న దాన్ని నేను చేశాను, అందులో శభాష్. అవును,
నంబర్ 2, ఇందులో నేను చేయడానికి కారణం నేను దాచిపెట్టుకోవాలని నా ఓన్ ఇంటెన్షన్ ఉంది, దానికి మీరు కోప్పడ్డారు. నువ్వు ఇక్కడ ఏంటంటన్నా, నువ్వు దాచుకున్నావా దాచుకోలేదా అనేది పక్కన పెట్టు. కాదు, నేను చేయమన్న పని నువ్వు చేసినావు కదా, సరిపోతుంది కదా. ఎందుకని ఇంత సింపుల్ నువ్వు ఎందుకు దొంగతనం చేసావని నేను దండించడం కరెక్ట్ కాదు కదా. నేను చేయమన్న పని నువ్వు చేసినావు కదా, సరిపోతుంది కదా. ఎందుకని ఇంత సింపుల్ నువ్వు ఎందుకు దొంగతనం చేసావని నేను దండించడం కరెక్ట్ కాదు కదా. కాదు అన్ని అసలు అదే అది ఆ పాయింట్ నేను చెప్పలేదు కదా, ఎందుకు దొంగతనం చేస్తాను పాయింట్ రాదు ఇక్కడ. ఇక్కడ ఏం పాయింట్ వస్తుంది, నువ్వు నాకే మోసం చేస్తావా అనేది వస్తుంది ఇక్కడ. ఇక్కడ మోసం చేసినట్టు లేదు కదా 30వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ. ఇక్కడ మోసం చేసినట్టు లేదు కదా 30వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ. ఇక్కడ లేదు. ఇక్కడ యెరొబాము చేసిన పాపంలో అంటే యెరొబాము వేరే వేరే పాపాలు చేశాడు ఆయన. దానికి నేను ఏమంటున్నాను అంటే 30వ వచనంతో అయిపోలేదు అంటున్నా, 31 ఉంది అపెండిక్స్. నేను అదే అంటున్నా, నేను అదే చెప్తున్నా. యెహూ మీదకి ఎందుకు శిక్ష వచ్చిందంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడంతో మాత్రమే శిక్ష వచ్చింది తప్ప ఈ ఆహాబు యెజబేలు బయలు పూజల విషయంలో రక్తం విషయంలో వీళ్ళ మీదకి రాలేదు అంటున్నా నేను. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, దానికోసమే నేను ఇంత చూపించిన దానికోసమే. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే యెహూనే కదా, యెహూ దేవుణ్ణి అనుసరించకుండా దేవుడు చంపమన్నప్పుడు చంపాడు అంటే ఆ చంపే విషయంలో యెహూకి సెకండ్ ఒపీనియన్ ఉంది, ఇంకొక ఆలోచన ఉంది. అది మీకు అక్కడ కనబడట్లేదు కదా, అది మీకు అక్కడ కనబడట్లేదు కదా. పోనీ అది కనపడకపోతే ఇంకేం కనపడుతుంది మీకు అక్కడ? ఇంకేం కనపడుతుంది? మీకు ఇంకో ఆలోచన ఉన్నట్టుగా నాకు చూపించండి కనీసం. అంటే యెరొబాము ఇంకేం కనపడుతుంది అక్కడ? ఇప్పుడు యెహోవాను అనుసరించలే కానీ యెహోవా చంపమన్న వాళ్ళు చంపుతున్నాడు. దేనికి చంపుతున్నాడు? ఆయన దీన్ని యెహోవా మాట నెరవేర్చడానికి చంపుతున్నాడు కానీ ఆయన చంపేటప్పుడు వీళ్ళందరినీ చంపిన తర్వాత నాకు సింహాసనం వస్తుంది అన్న ఆలోచన ఆయనకు లేదు. కాదు, యెహోవా మాట నెరవేర్చడం అయితే మరి మరలా అవన్నీ ఎందుకు చేస్తాడు? అంటే యెహోవా మాట చంపే విషయంలో వర్తిస్తా, మిగతా దాన్ని వర్తించదు. ఇక్కడ యెహూ ఎవరు అంటే ఒక సైన్యాధిపతి, ఓకే, ఒక జనరల్, ఆయన పెద్ద కమాండర్ అనమాట. చెప్పినట్టుగా నేను బ్రదర్ మీరు ఏంటంటే మీకు డైరెక్ట్ పాయింట్ కాదు నేను ఇస్తున్నది, ఇక్కడ టోటల్ ఎసెన్స్ ఇస్తున్నా మీకు కంప్లీట్ గా. ఏంటంటే ఎలా బయేషా లైన్ అన్నది ఆగింది, ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఎందుకు యెహూ లైన్ అన్నది 4th జనరేషన్ తో ఆగిపోవాల్సి వచ్చింది, టర్మినేట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు కావాల్సింది వాళ్ళ లైన్ ఎందుకు ఆగింది అనేది కాదన్నా, రక్తము ద్వారా యెహూ చంపిన రక్తము ద్వారా శిక్ష వచ్చిందా రాలేదా? బ్రదర్ నేను దానికోసమే అంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటారంటే నీవు రక్తం ఎందుకు పిపాస కలిగావు కాబట్టి నేను రక్తం వెంబడిస్తుంది అంటాడు. అంటే రక్తం విషయంలో నీకు పిపాస అంటే ఆశ ఉంది కాబట్టి రక్తమే నేను తరుముతుంది, రక్తం నేను వెంబడిస్తుంది అని మాట్లాడతాడు. నెక్స్ట్ ఈ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలో ఏంటంటే అష్షూరు అలాగనుకున్నాడు అంటాడు, తన ఉద్దేశం ఒకటైతే ఇంకోటి అంటాడు. ఈ టోటల్ ఎసెన్స్ నేను ఏం చెప్తున్నాను అంటే అష్షూరు అనుకున్నాడానికి యెహూ అనుకున్నాడని మనం డిక్లేర్ చేయలేం కదన్నా. అష్షూరు అనుకున్నాడానికి యెహూ అనుకున్నాడని మనం డిక్లేర్ చేయలేం కదన్నా. నేను చెప్పేది అదే బ్రదర్. ఇప్పుడు ఈ ఎసెన్స్ లో నేను ఏం చెప్తుండే ఏంటంటే దేవుని ఉద్దేశం ఒకటైనప్పుడు ఆ ఉద్దేశం నీ ఉద్దేశం తోడైనప్పుడు దాని పర్యవసానం అనేది నీ మీద పడుతుంది. మీరు అంటే ఈ రక్తం విషయంలో మీరు దీన్ని కనెక్ట్ చేయలేకపోతున్నారన్న. 30వ వచనంని 31వ వచనంలో కూడా అసలు యెరొబాము ఏం చేశాడు చెప్పండి మీరు. యెరొబాము ఇప్పుడు ఇజ్రాయేలు పాపము చేయటకు కారకుడైన యెరొబాము చేసినట్టుగా యెహూ చేశాడు. యెరొబాము ఏం చేశాడో యెహూ చేసినందుకు అతనికి శిక్ష వచ్చింది అంతే. ఇంకా అంతేగాని ఆహాబు గాని లేదా యెజబేలు గాని యెజబేలు అనుచరులు వీళ్ళ అనుచరులను చంపినందుకు శిక్ష వచ్చింది కాదు. ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది. ఆయన శుద్ధ హృదయంతో చేసినట్టుగానే మనకు క్లియర్ గా కనబడతా ఉంది. ఈ 2 రాజులు 10-17 కూడా శుద్ధ హృదయం చేశాడు అన్నది వాళ్ళ టర్మినేట్ చేసే విషయంలో 17వ వచనంలో కూడా 10-17 కూడా అక్కడ ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను అని అన్నాడు. బ్రదర్ సింహాసనం అన్నది కంటిన్యూ అయిందనుకోండి, సింహాసనం మీద కంటిన్యూ అయిందనుకోండి, అప్పుడు దేవుడు బ్లెస్ చేశాడు అని అర్థం. సింహాసనం అనేది టర్మినేట్ అయిపోయింది అనుకోండి, దేవుడు శపించాడు అని అర్థం. ఇప్పుడు సొలొమోన్ తర్వాత సింహాసనం టెర్మినేట్ అయిపోయింది. ఇజ్రాయేలీలు యూదులు కాలే 10 గోత్రాలు ఒకవైపు 2 గోత్రాలు ఒకవైపుగా విడిపోయినవి. అదే ఇప్పుడు నేను చెప్తాను నేనండి, అక్కడ ఎలా టర్మినేట్ కాలే, అక్కడ దేవుడు అంటాడు
ఇంత చేసినా సరే నేను దావీదుకు మాట ఇచ్చాను కాబట్టి దావీదుకు ఒక దీపాన్ని నేను ఉంచాలనుకుంటున్నాను అంటాడు. ఉన్నా కానీ దావీదు సంతానం పూర్తి ఇజ్రాయెల్ మీద రాజ్యం చేయలేదు కదా చివరి వరకు. అక్కడ అదే అంటున్నా, ముందు దావీదుతో ఏమైనా వాగ్దానం చేశాడు ఆయన? దావీదు, నీ పిల్లలు గనక తప్పు చేస్తే వాళ్ళను మానవ దండంతో శిక్షిస్తాను, కానీ కానీ సౌలుకు దూరం అయినట్టు నా కృపను దూరం చేయను అంటాడు. సౌలుకి ఎలా దూరం అయింది? కంప్లీట్ టర్మినేట్ అయిపోయింది. ఓకే, కంప్లీట్ టర్మినేట్ అయిపోయింది. కానీ దావీదు ఏమన్నాడు? నీ పిల్లలు తప్పు చేస్తే మానవ దండంతో శిక్షిస్తాను అన్నప్పుడు ఇప్పుడు మానవ దండంతో శిక్షించాడు. 10 గోత్రాలు వీకేశాడు, 2 గోత్రాలు చేతికి ఇచ్చాడు, కానీ టర్మినేట్ కాలే. ఇప్పుడు ఇక్కడ మీరు రక్తం గురించి ఆలోచిస్తే 4వ తరం వరకు రక్తం రాదు కదా, ఓన్లీ యెహూ మీదనే ఉండాలి కదా బ్రదర్. నేను దానికే అంటున్నాను, ఒక వ్యక్తి లైన్ అన్నది టర్మినేట్ అయిందంటే అది శాపము. ఆ శాపం ఎలా వస్తుందంటే, యెహూ గాని బయష గాని వీళ్ళు గాని 2 యాంగిల్స్ లో ఒక యాంగిల్ మాత్రం టచ్ చేశారు, కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారు, ఫిజికల్ గా టర్మినేట్ చేశారు. కానీ ఆ టర్మినేట్ చేసే దాంట్లో వీళ్ళ ఓన్ ఇంటెన్షన్ ఉంది, ఆ ఓన్ ఇంటెన్షన్ ఎక్కడ ఉన్నది పరిగణించబడుతుంది. అన్న మీకు అర్థం కావట్లేదు. ఆ ఓన్ ఇంటెన్షన్ ఎక్కడ ఉందనేది మీరు నాకు లేఖనానుసారంగా చూపిస్తే బాగుంటది అని అంటున్నాను. అన్న మీకు అర్థం కావట్లేదు. ఆ ఓన్ ఇంటెన్షన్ ఎక్కడ ఉందనేది మీరు నాకు లేఖనానుసారంగా చూపిస్తే బాగుంటది అని అంటున్నాను. అంటే మీకు ఇంతవరకు చూపించింది మీకు ఎక్కలేదా? మీకు అర్థం కాలేదా? ఇంతవరకు నేను ఏం చూపించాను? బయేష కుట్ర చేసి, బయేష చేసిన కుట్రకి యెహూకి సంబంధం లేదు కదన్నా. బయేష కుట్ర చేసి, బయేష చేసిన కుట్రకి యెహూకి సంబంధం లేదు కదన్నా. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, అక్కడికి వస్తాను నేను. కుట్ర అనేది అర్థమైందా? కుట్ర వాళ్ళు యెరోబాముకి బయేషకు మధ్యలో కుట్ర ఉంది. ఓకే, కుట్ర అంటే ఓన్ ఇంటెన్షన్ లేకపోతే గాడ్స్ ప్లాన్? అది వాళ్ళ ఇంటెన్షన్, దానికి యెహూకు సంబంధం ఏంటి అది వివరించండి. ఆ రెండు నేను కనెక్ట్ చేస్తాను బ్రదర్. నాకు ఎస్ఆర్ నో చెప్తే అక్కడ కనెక్ట్ చేస్తాను. అక్కడ బయేష కుట్ర అంటే ఓన్ ఇంటెన్షన్ కదా. బయేష ఓన్ ఇంటెన్షన్ అది. ఓకే శబాష్. ఇప్పుడు యెహూ దగ్గరికి మనం వచ్చినప్పుడు, యెహూ అహాబు కుటుంబాన్ని మొత్తం టర్మినేట్ చేశాడు కదా. అలా టర్మినేట్ చేసినప్పుడు యెహూను అహాబు కుటుంబాన్ని ఎంత అసహించుకొని టర్మినేట్ చేశాడో, మరి అహాబు కుటుంబం చేసిన ఆ భ్రష్టత్వాన్ని ఎందుకు అసహించుకోలేదు? అహాబు చేసిన దానికి వాళ్ళని చంపిన రక్తానికి సంబంధం ఏముందన్నా? అహాబు చేసిన దానికి వాళ్ళని చంపిన రక్తానికి సంబంధం ఏముందన్నా? దానికి నేను వస్తున్నాను. ఇక్కడ నేను అడిగిన దానికి ప్రశ్న చెప్పు, నేను చెప్తాను. దానికి కనెక్ట్ కావాలి కదా. అహాబు కుటుంబం ఏ భ్రష్టత్వంతో అయితే నాశనం అయిందో, వాళ్ళని చంపుతూ ఉన్న యెహూ మరలా అదే భ్రష్టత్వాన్ని ఎందుకు చేశాడు? ఏ భ్రష్టత్వం? ఇప్పుడు బయలుకు మొక్కలేదు కదా. ఐ థింక్ వాటో వాట్ యెహూ బయలు దేవతలు అందరినీ చంపి విను జాగ్రత్త విను. బయలు దేవతలను చంపాడు, బయలు పూజారులను అందరూ చంపాడు. అవును. నెక్స్ట్ అదే పని ఆయన చేశాడు. ఏది చేశాడు? 31 చదువు 31. అదే కదా నేను ఇందాక చదివింది. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రమును విసర్జించని వాడై. స్టాప్. యెరోబాము ఏం చేశాడు? అది చెప్పండి, మీరు చెప్పండి నాకు. యెరోబాము ఏం చేశాడు అంటే, మీరు యెరోబాముతో కనెక్ట్ చేసింది మీరే కదా. ఓకే, యెరోబాము ఏం చేశాడు అంటే, ఈ లేవియ వ్యవస్థను తీసివేసి ఈ బయలు ప్రవక్తలు పెట్టింది యెరోబాము. సామాన్య జనుల్లో పూజారును నియమించాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది యెరోబాము భ్రష్టత్వం. మన ఈ వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళందరూ చంపేశాడు, బయలు పూజారులు వీళ్ళందరూ చంపేశాడు. చంపేశాడు. మళ్ళీ ఏం రాశారు? 31వ వచనంలో యెహూ మరలా యెరోబాము చేసిందని స్టార్ట్ చేశాడని రాశారు. అంటే ఏ పాపంతోటి యెరోబాము కుటుంబం నాశనం కావాల్సి వచ్చిందో ఆ పాపాన్ని విసర్జించకుండా ఓన్లీ ఈ అహాబు కుటుంబాన్ని నాశనం చేశాడు. అంటే ఇందులో యెహూ ఓన్ ఇంటెన్షన్ ఉంది. ఎప్పుడైతే యెహూ ఓన్ ఇంటెన్షన్ ఉంటుందో అప్పుడు యెహూ ఏమంటాడు? దోషారోపణకు లోనవుతాడు. లేదు, కంప్లీట్ గా అహాబు కుటుంబాన్ని ఎలాగైతే నాశనం చేసినట్టు ఇంట్రెస్ట్ చూపించాడో, అహాబు భ్రష్టత్వం కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించుంటే అప్పుడు 100% దేవుడు చెప్పిందని చేసినట్టు లెక్క అవుతాడు. సో అహాబు చేసిన విగ్రహారాధన యెరోబాము చేశాడు, యెరోబాము చేసిన విగ్రహారాధన యెహూ చేశాడు కాబట్టి శిక్ష వచ్చింది. చేశాడు. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటి? ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో అనుసరించలేదు, ఏదో పదం రాయబడింది అక్కడ. ఏముంది? ఏ మాత్రము
ఏదో ఉంది. ఇశ్రాయేల్ దేవుడైన విసర్జించిన వాడు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాశక్తులు లేని వాడాయను. ఇప్పుడు యెహోవా యందు పూర్ణ హృదయంతో ఆయన చేసి ఉంటే, అంటే రెండు విషయాల్లో, ఇది రాజు అయిన తర్వాత కదన్న సందర్భం, అంటే రెండు విషయాల్లో ఇది రాజు అయిన తర్వాత కదన్న సందర్భం. అవును బ్రదర్, అదే బ్రదర్. ఇప్పుడు అహాబు యెజబేలు బయలుదేవత అనుచరులను చంపింది రాజు కాక ముందు. రాజు అయ్యే క్రమంలో చంపాడు. రాజు అయ్యే క్రమం ఆయన తెలియదు కదా. రాజు వాళ్ళని చంపితేనే ఈయన రాజు అవుతాడు. వాళ్ళని చంపితే నేను రాజు అవుతాడు. కాబట్టి ఎంత చాలా ఇంట్రెస్ట్ గా ఎవరిని మిగిల్చకుండా అసలు ఆ లైనే లేకుండా బంధువులు కూడా లేపేశాడు అందరినీ. అది దేవుడు చెప్పాడని లేపేసిండు కదా. దేవుడు చెప్పాడని లేపేసిండు కదా. దేవుడు చెప్పాడనే లేపేశాడు. దేవుడు చెప్పాడనే లేపేశాడు. మళ్ళీ కాయిన్ ఇంటెన్షన్ ఏముంది అందులో కొత్తగా? ఇది ఈ ముక్క ఎందుకు అర్థమవుతుందా? నటిస్తున్నావా? నటించడం ఏముందన్న? అంటే నటిస్తున్నావా? నీకు అర్థం కాకుండా ఇప్పుడు మళ్ళీ చెప్తా, జాగ్రత్త విను. నాకు 3% వచ్చింది ఇప్పుడు ఛార్జింగ్. జాగ్రత్త విను ప్లీజ్. అహాబు కుటుంబాన్ని టర్మినేట్ చేయడం అనేది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అవును. అహాబు కుటుంబాన్ని టర్మినేట్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే అహాబు కుటుంబం ఫిజికల్ గాను పోవాలి. నంబర్ 2, అహాబు చేసినటువంటి భ్రష్టత్వం కూడా ఎండ్ అవ్వాలి. అది అహాబు కంప్లీట్ గా టర్మినేట్ అవ్వడం అంటే దాని ఉద్దేశం. ఇప్పుడు సొదొమ గొమొర్రా దేవుని చంపినప్పుడు నేల మొలకలు కూడా నాశనం చేశాడు అంటే అర్థం ఏంటంటే ఆనవాళ్ళు కూడా ఉద్దేక. ఓకే. తర్వాత దావీదు కూడా కొంతమందిని చంపినప్పుడు ఉప్పు చల్లుతాడు అంటే అర్థం ఏంటంటే ఇది సొదొమ గొమొర్రాకి కంప్లీట్ నాశనం చేశాను అని అర్థం. ఇలా సమూల నాశనం అంటారు. చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని, పశువుల్ని, జంతువులు కూడా చంపంటాడు అమలేకీల విషయంలో. అలా ఏంటంటే ఆనవాళ్ళు ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. ఇది ప్రతి విషయంలో కూడా. అలాగే అలా ఆనవాళ్ళు లేకపోతే రక్తం ముర్ర పెట్టదా? నాకు బ్రదర్ ప్లీజ్, ఇక్కడ నేను ఏమైతే పాయింట్ చెప్పదలుచుకున్నానో దాన్ని మాత్రం విను, తర్వాత ఆ క్వశ్చన్ అడుగు. ఇది క్లియర్ అని చెప్పి లేకపోతే దానికి చెప్పేస్తాను, లేకపోతే ఇది విను అదేమైతే అడుగు, మధ్యలో దూరకు. ఇది నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, నాకే బోర్ కొడుతుంది బ్రదర్. విను, జాగ్రత్త విను. ఏం చెప్తున్నా ఇంతకు నేను ఇప్పుడు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేని గురించి చెప్తున్నా బ్రదర్? సారీ, సమూల నాశనం. చూడు, మధ్యలో దూడడం వల్ల ఇంత ఓకే, సమూల నాశనం. ఓకేనా? దేవుడు ఇలా సమూల నాశనం చేయడం అన్నది దేవుని ప్రణాళిక కదా. అలాంటప్పుడు అహాబు కుటుంబాన్ని ఫిజికల్ గా టర్మినేట్ చేస్తే రిమైనింగ్ వాళ్ళ భ్రష్టత్వం మిగిలింది అనుకో, సమూల నాశనం అంటారు దాన్ని. సరే కన్క్లూజన్కి వద్దాము. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే, నన్ను మాట్లాడి నువ్వు, నేను అయిపోలేదే మాట్లాడి నువ్వు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏమంటాడంటే, మీరు వెళ్ళి వాళ్ళని అందరిని చంపేసి వారి విగ్రహాలు పడగొట్టి వారి బలిపీఠాలు పడద్రోసి వాళ్ళు దేవతలు మొత్తం సమూల నాశనం చేయమంటాడు. వాళ్ళు ఫిజికల్ గా చంపడం ఫస్ట్ పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ వాళ్ళ భ్రష్టత్వాన్ని కూడా వాళ్ళ గుడుల్ని బలిపీఠాలు కూడా తీసేయమంటాడు కదా. అలాగే ఇక్కడ అహాబు కుటుంబాన్ని ఫిజికల్ గాను టర్మినేట్ చేయాలి. సెకండ్ పార్ట్ ఏంటంటే అహాబు కొనసాగించినట్టు భ్రష్టత్వాన్ని కూడా కంప్లీట్ తీసివేయాలి. కానీ యెహోవా ఏం చేశాడు? ఫిజికల్ గా టర్మినేట్ చేశాడు, కానీ ఈ భ్రష్టత్వాన్ని ఈయన కొనసాగించాడు. అసలు అహాబు కుటుంబీకులు యెహోవాను వదిలిపెట్టేశారు. ఈ యెహోవా కూడా యెహోవా ఏదో శ్రద్ధాభక్తులు లేకుండా ధర్మశాస్త్రం పాటించుకుని అయిపోయాడు. అంటే ఇక్కడ ఏముంది? అహాబు కుటుంబాన్ని ఫిజికల్ గా తీసేయడం ద్వారా యెహూ రాజు అవుతాడు. ఇందులో ఆయన సెల్ఫిష్ మోటివ్ ఉంది. సో సెల్ఫిష్ మోటివ్ ఉండడం వల్ల ఆ రక్తం మీదకి శిక్ష వచ్చింది. ఇక్కడ 30వ వచనంలో అహాబు కుటుంబాన్ని టర్మినేట్ చేసే విషయంలో శబాష్ తిక్కుబడింది. 30వ వచనంలో 31వ వచనంలో అయితే యెహూ కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేది సెకండ్ పార్ట్ 31వ వచనంలో చెప్పదలుచుకున్న విషయం. అక్కడ ఒక విషయంలో అహాబు సక్సెస్ 100 మార్క్స్ ఇస్తున్నాను, అయితే రెండో విషయంలో అహాబు 0 మార్క్స్ ఫెయిల్యూర్ అయిపోయాడు. నా యందు భక్తి లేదు, నేను చెప్పిన పని ఏమీ చేయలేదు. అహాబు కుటుంబానికి ఈ వ్యక్తికి ఏ తేడా లేదు, యెరోబాము చేసిన పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ 0 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? మనం పోలీస్ సెలక్షన్ కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ లో అన్నిట్లో పాస్ అవుతాడు, కానీ రిటర్న్ టెస్ట్ వచ్చేప్పుడు ఫెయిల్యూర్, మొత్తం అంత ఫెయిల్, జాబ్ రాదు. అలాగే యెహూ ఏంటంటే ఫిజికల్ గా వాళ్ళని టర్మినేట్ చేసిన సక్సెస్ అయ్యాడు, అలాగే భ్రష్టత్వాన్ని సేమ్ కొనసాగించాడు. ఇప్పుడు యెహూ ఏమవుతాడు? దోషి అవుతాడు. ఎందుకు దోషి అవుతాడు? దేవుని ఉద్దేశం వాళ్ళని చంపి భ్రష్టత్వం తీసేయడం అయితే, ఈయన ఉద్దేశం మాత్రం దేవుడు చెప్పాడని వాళ్ళందరూ లేపేయడము,
తాను రాజు కావడం అన్నది ఈయన ఉద్దేశం అవుతుంది. ఇప్పుడు ఈయన దోషి అవుతాడు కనుక ఈయన లైన్ అన్నది క్లోజ్ అయ్యింది. ఈయన పాపాలు ఇంకెన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలను వీళ్ళని చంపిన పాపం కూడా యాడ్ అవుతుంది. అది నేను చెప్పదలుచుకున్న విషయం. సో అంటే నేను మామూలుగా కంక్లూజన్ ఇచ్చేస్తున్నా. సో 2% వచ్చింది బ్రదర్, ఛార్జింగ్ అంతా అయిపోయింది. సో ఆహాబు యెజబేలు బయలుదేవతలను ఆయన వేరే ఉద్దేశంతో చంపడం వల్లనే ఆ రక్త దోష యెహూ మీద కూడా వచ్చిందని అంటున్నారు. అది ఒక ఫ్యాక్టర్ కావచ్చు అంటున్నాను. మళ్ళా కావచ్చు అనేది వేరు కాదన్న, ఖచ్చితంగా అది అవుతుంది అని అంటేనే దాన్ని మనం చెప్పాలి. ఓకే అన్న, సరే దీన్ని ఇక్కడికి అది వినేవాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. నాకు అర్థమైంది ఏంటంటే చెప్పాలన్న, నేనేమనుకుంటున్నానంటే దేవుడే వాళ్ళని చంపమన్నాడు. అవును, యెహూ దేవుని 30 అంటే 2 రాజులు 10:30 ప్రకారంగా 17వ వచనం ప్రకారంగా కూడా 17వ వచనంలో ఏముంటుందంటే యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయ వరకు హతము చేయుటకు మానగుండెను. నీవు మళ్ళా 30వ వచనం 2 రాజులు 10:30 నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులకు 4వ తరము వరకు ఇజ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు అనేది ఆయనకి ఇచ్చేసిండు. అంటే ఆయన చేసిందంతా యెహోవా దృష్టిలో 30వ వచనం ప్రకారంగా చూస్తే ఏమంటే న్యాయమైన దానిగా ఉన్నది. మామూలుగా నేను చెప్తున్నానన్నా, అంటే మళ్ళీ చెప్పేది ఇంతవరకు అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పడం ఏంది? యెరోబాము చేసిన పాపములను వీళ్ళు చేయడం వలన ఆయన వంశము టర్మినేట్ అయినదని నాకు అర్థమైంది. ఓకే, సో దీన్ని మనం పక్కన పెడదామన్నా. ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నారంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. అంటే మీరు ఇంతకుముందు ఒక సహోదరుతో వీడియో కాల్ మాట్లాడారు, ఆడియో కాల్ మాట్లాడారు కదా, ఫోన్ కాల్ మాట్లాడింది. ఒకవేళ ఒక్క విషయం, ఇక్కడ 2% నాకు ఛార్జింగ్ ఉంది, ఎప్పుడైనా టప్ అని కట్ కావచ్చు. లేకుంటే రేపు మాట్లాడుకుందామన్నా? ఓకే, మీ ఇష్టం. రేపు అంటే నాకు డ్యూటీ ఉంది రేపు మార్నింగ్ 10 o'clock 11 o'clock వస్తాను నేను. అంటే ఇంకేముంది మాట్లాడేది? అంటే కొన్ని అంటే ఇప్పుడు మనము దీన్ని మీరు ఎట్లాగా అప్లోడ్ చేస్తారు కదా, వినే వాళ్ళకైనా కొంచెం నేను వేసే ప్రశ్నలు వాళ్ళకి నేను చేయను బ్రదర్, చేయను. ఎందుకు బ్రదర్? అంటే మీరు ఆల్రెడీ చేసింది కదా అన్న, అట్లా అదేం లేదు. మనం ఇప్పుడు నేను ఏంటంటే మీతో నేను చర్చ చేసింది చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మంది నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతా ఉన్నా. చేయను. ఇప్పుడు నేను ఎందుకు రికార్డింగ్ పెట్టుకున్నానంటే విజయ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు ఫోన్ చేశారు, పెట్టాను నేను. నాకు విజయ్ అన్న కూడా చాలా తెలిసిన వ్యక్తే. నేను ఆయనతో కూడా ఆయనతో కూడా ఇలానే ప్రశ్నలు ఇస్తాను నేను. వినండి, ఒక్క విషయం ఏంటంటే విజయ్ ప్రసాద్ రెడ్డి తన డ్రైవర్ తో తానే ఫోన్ చేయించుకొని తాను నాకు కౌంటర్ ఇచ్చాడు. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నాకేంటంటే విజయ్ ప్రసాద్ రెడ్డి అనుచరులు కాల్ చేశారు నాకు. కాల్ చేయగానే ఇప్పుడు నేను ఆయనకి సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే వాళ్ళు కాల్ చేశారు నాకు. నేను రికార్డింగ్ పెట్టి దాన్ని అప్లోడ్ చేశాను. కానీ ఇక్కడ ఈ హోల్ డిస్కషన్ లో ఈయన ప్రస్తావన రాలేదు కదా. విను, కాబట్టి ఈ డిస్కషన్ నాకు అనవసరం. నేనేమన్నా నమ్ముతున్నానంటే నా కన్క్లూజన్ ఏంటండి, హేబేలు రక్తము ఏం మొర పెట్టిందో మనకు తెలియదు అన్న. బ్రదర్ ప్లీజ్ మరలా ఇక నన్ను ఏమంటారంటే నేను ఇంకా ఇప్పుడు వద్దు, కంక్లూజన్ వద్దు, ఇంకా ఏ పిండా కూడా వద్దు. ఇప్పుడు దాకా మాట్లాడి గంటల మాట్లాడి మరలా కంక్లూజన్ ఏంటి నాకు తెలియగలుగుతాను. ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి దాని గురించి మళ్ళీ కంక్లూజన్ ఏంటి నాకు తెలియగలుగుతాను. ఎస్టాబ్లిష్ అయ్యేది ఏముందన్నా? అంటే ఇప్పుడు నువ్వు కంక్లూజన్ ఇస్తావా? నేను మరలా స్టార్ట్ చేస్తాను. కంక్లూజన్ ఇస్తే కాదు, ఇంకా అయిపోయింది, ఫినిష్. మీరు ఏమనుకుంటారో మీరు మీ ఇష్టం వచ్చింది అనుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు అడగాల్సిన అయిపోయింది. ఇంక మళ్ళీ కంక్లూజన్ ఏంటి? ఇంకా మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారనుకోండి, ఇక మళ్ళీ నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా. అలా కాదు అంటాను నేను. అంత అప్పుడు ఏమవుతుంది మరలా? కాబట్టి ఇంతవరకు మాట్లాడేది జోక్ ఎందుకు అవుతుంది? నేను అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాను బ్రదర్, ఒక పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత రెండో పాయింట్ కి వెళ్దాము అని చెప్పుకుంటూనే ఎక్కడికక్కడ కట్ చేస్తూనే వచ్చాం. మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత కంక్లూజన్ ఏంటంటే దాన్ని మనం పక్కన పెట్టి ఇంకొక పాయింట్ ఎత్తుకోవడం తప్పైతే కాదు కదన్నా. నాకైతే కంక్లూజన్ వద్దు. మీకేమైనా డౌట్, మీకేమైనా అనిపిస్తే మీ మనసులో అనుకో, నో ప్రాబ్లం. నాకైతే ఏ కంక్లూజన్ వద్దు.
సరే అన్న, మీరు ఒకవేళ మీరు మాట్లాడడం ఇష్టం లేకపోతే నేను ఆ, ఒక ఓకే బ్రదర్, మంచి మీ ఇష్టం వచ్చింది అనుకోండి. నాకు ఇంక వినాల్సి అంటే ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు ఇప్పటికే. బోర్ కొట్టదని కాదు, మనం బోర్ ఎందుకు కొడతాను, వాక్యం మాట్లాడుకుంటే బోర్ అంటే ఎందుకు కొడతాను? ఇదే రొట్టసిది ఈ మాట విని అంటే వద్దు బ్రదర్, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. అంటే వదన మీకు ఓడి చెప్పండి, మీకు కోపం వస్తే దీనికి ఎదురు ఆపేద్దాం, అదేం లేదు. ఎందుకంటే కోపం కాదు, సహోదరత్వం అసలు కోపం కాదు, ఇది ఏమంటారు ఒక విధమైన ఇరిటేషన్ అంటారు కదా. అట్లయితే ఆపేద్దాం, అదేం లేదు. మ్యాటర్ ఏముంది ఇందులో, ఇది చిన్న విషయం కదా అన్నది నా ఫీలింగ్. ఇది ఈ రొట్ట పంచాయతీ విజయప్రసాద్ తీసుకొచ్చాడు. అసలు ఎవరికి పట్టందాన్ని పేక్కొచ్చి గెలికి దాన్ని అందరికి రుద్దాడు. ఇది పెద్ద సిద్ధాంతం అయిపోయి వచ్చింది, అది వచ్చిన గొడవ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి?